నీకు చెంచల్గూడ జైల్లో చిప్పకుడు తినబెట్టేదాకా నిద్ర పోను. ఇగో నేను ప్రమాణం చేస్తున్నా, ఖచ్చితంగా చూడు నా మాట అని ఆనాడు జబ్బలు దర్చుకొని చెప్పిండు ఒక ఎమ్మెల్యే. కానీ ఇప్పుడు అది అక్షరాల తేట తెల్లం కాబోతుందట, ఆ పని చేస్తాడట. ఇగో ఇప్పుడు మళ్ళీ కూడా గాంధీ భవన్లో కొలుపు పెట్టిండు. ఏమన్నాడు ఇందా పారి? నేను గతంలో గదే మాట అన్నా, ఇప్పుడు కూడా గదే మాట అంటున్నా. తప్పకుండా నా కళ నెరవేరాలి, నా లక్ష్యం నెరవేరాలంటే ఖచ్చితంగా కేసీఆర్ జైలుకు పోవాల్సిందే, చిప్పకూడు తినవలసిందే. తినిపిస్తా, తప్పకుండా జైలుకు పంపిస్తా. చూడురి నా మాట. ఇప్పటికైనా జబర్దస్త్ చెప్తున్నా, తొడగొట్టి చెప్తున్నా, మీసం మెలేసి చెప్తున్నా. ఖచ్చితంగా కేసీఆర్ని రాబోయే రోజుల్లో జైలుకు పంపిస్తా అని తొడలు కొట్టి చెప్తుండ్రు రాజగోపాల్ రెడ్డి గాంధీ భవన్లో. ఆయనని జైలుకు పంపిస్తేనే రాజగోపాల్ రెడ్డి పానం నిమ్మల ఉంటుందట. ఇగో ఈ రకంగా ప్రమాణం విమానం చేసి చెప్తుండ్రు రాజగోపాల్ రెడ్డి. అయితే మరి ఇక కేసీరావయ్యకు త్వరలో చిప్పకూడేనా ఇక జైలా అని పాడైపోగారా? ఈ అవినీతి ఆరోపణ ఉన్న కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, జగదీశ్వర్ రెడ్డి కానీ అటువంటి వ్యక్తుల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. సార్ మీరేమో కాంగ్రెస్ లో బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతాయి అంటున్నారు, కానీ నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు, మంత్రి పదవుల్లో కావచ్చు, ఒక్కరొక్కరు గెలిచిన బడుగు బలైన వర్గాల నుంచి కూడా ప్రాతినిధ్యం అందడం లేదు అనే ఒక విమర్శ వస్తుంది. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఒక కాంగ్రెస్ పార్టీని ఏ పదవినన్నా ఎవరన్నా అలంకరించవచ్చు. అది టీఆర్ఎస్ పార్టీలో సాధ్యమవుతుందా? టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంటో ముఖ్యమంత్రి వేరే వాళ్ళు అవుతారా? పోనీ ఎవరన్నా మంత్రి ఉన్నా సరే టీఆర్ఎస్ పార్టీలో ఇతర కులాల వారు ఎవరన్నా బడుగు బలైన వాళ్ళకి ఏదైనా అధికారం ఉండేదా? నామకే వాస్తే డమ్మిగా ఉండేది. అధికారం మొత్తం కేసీఆర్ కుటుంబం చేతిలో ఉండేది. కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి స్వేచ్ఛగా పూర్తి అధికారంతో పనిచేస్తాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యము, ఆత్మగౌరవం ఏ పార్టీలో ఉండదు. కాంగ్రెస్ లో కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయి. నేను ఇప్పుడు కాదు, నేను గతంలో కూడా ఎన్నో అసెంబ్లీ సాక్షిగా బయట పోరాటం చేసిన. అప్పుడు కూడా చెప్పిన, నా ఏకైక లక్ష్యము